Hi friends, in this session I will complete the properties of nucleus. So previously we started and two sessions already we completed, and this is the last session about nuclear properties. So akkada nenu reduced mass ani cheppanandi. Sorry, it is wrong word. It is a mass defect, and in this session we will discuss about mass defect, binding energy and packing fraction. Okay. సో నా మాస్ డిఫెక్ట్ అంటే ఏంటంటే వెన్ జెడ్ ప్రోటాన్స్ అండ్ ఎన్ న్యూట్రాన్స్ కంబైన్ టు మేక్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్లో మనకి కొన్ని ప్రోటాన్స్ కొన్ని న్యూట్రాన్స్ అనుకుంటాం కదా. సో అవి ఉన్నప్పుడు ఆ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే మాస్ అనేది యాక్చువల్గా మనకి ఎక్స్పెరిమెంటల్గా వచ్చే మాస్ కంటే ఎక్కువగా ఉంటుంది. So that is mass defect is equal to mass of the protons plus mass of the neutrons minus mass of the nucleus. So delta M equal to ZMP plus A minus Z into Mn minus M. So this is the total mass of the neutrons and protons. So వాటిని యాడ్ చేసేస్తే మనకి యాక్చువల్గా దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మాస్. సో వీటిని మనం దీనికంటే ఇది తక్కువగా ఉంటుంది. సో ఆ రిమైనింగ్ మాస్ ఎక్కడికి వెళ్తుందంటే దట్ ఈస్ ద మాస్ డిఫెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బైండ్ ద protons and neutrons together in the nucleus anamata. Okay, this is about mass defect. And next వచ్చేసి binding energy. So what is binding energy? Actually Einstein ఈక్వేషన్ ఏంటి, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఎక్కడ నుంచి కొన్న డెల్టా ఈ అనేది బైండింగ్ ఎనర్జీ, దట్ ఈస్ మాస్ డిఫెక్ట్ ఇంటూ C square. The minimum energy required to disrupt a stable nucleus into its constituent protons and neutrons is called binding energy. అంటే ఈ యాక్చువల్గా ఈ ఒక స్టేబుల్ న్యూక్లియస్ని తీసుకొని ప్రోటాన్స్గా న్యూట్రాన్స్గా వాటిని విడగొట్టడాన్ని మనము బైండింగ్ ఎనర్జీ అని అంటాము. అంటే ఇట్ డిటర్మైన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్ అగైనెస్ట్ డిసింటిగ్రేషన్. సో డిసింటిగ్రేషన్ కాకుండా స్టేబుల్గా న్యూక్లియస్ ఉంటుంది దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఓన్లీ. సో ఇఫ్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ లార్జ్, న్యూక్లియస్ ఈజ్ స్టేబుల్. So if binding energy is large, nucleus will be stable. So delta is equal to actual formula delta m into c square. ఇప్పుడు మనకి ఇక్కడ డెల్టా ఎంకి ఫార్ములా ఏంటి, ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ MN కదా. సో అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే డెల్టా E ఈజ్ ఈక్వల్ టు ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ MN మైనస్ M ఇంటూ C స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ బైండింగ్ ఎనర్జీ. అండ్ ఇఫ్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ 0, nucleus is stable and energy must be supplied from outside to disturb. సో మనకి ఇక్కడ బైండింగ్ ఎనర్జీ పాజిటివ్ ఉంటే న్యూక్లియస్ అనేది స్టేబుల్ అన్నట్టు. మనం దాన్ని కాన్స్టిట్యూయెంట్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మనం విడగొట్టడానికి మనకు అమౌంట్ అనేది ఎక్కువ మనం అవుట్ సైడ్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఈ బైండింగ్ ఎనర్జీ తక్కువ లెస్ దాన్ 0 అయితే న్యూక్లియస్ ఈజ్ అన్స్టేబుల్. సో అదే డిసింటిగ్రేట్ డైరెక్ట్గా దానికి అది డిసింటిగ్రేట్ అయిపోతుంది అన్నట్టు కాన్స్టిట్యూయెంట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్గా. సో హియర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యాక్సిమం. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఏంటంటే టోటల్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద న్యూక్లియస్ బై నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఇన్ ద న్యూక్లియస్. ఆ న్యూక్లియస్లో ఉన్న న్యూక్లియాన్స్ని టోటల్ బైండింగ్ ఎనర్జీతో డివైడ్ చేస్తే మనకు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వస్తుంది. ఇక్కడ ఈ కర్వ్ చాలా ఇంపార్టెంట్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్కి అండ్ మాస్ నెంబర్కి మనం ఒక కర్వ్ గీస్తే ఈ కర్వ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇదొక రీజియన్ ఉంది, ఈ రీజియన్ మధ్యలో మనకు బైండింగ్ ఎనర్జీ వాల్యూస్ అనేవి పాజిటివ్గా ఉంటాయి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. సో ఇక్కడ మనకి బైండింగ్ ఎనర్జీస్ తక్కువగా ఉంటాయి ఈ నెక్స్ట్ రీజియన్స్లో. ఓకే, సో వెరీ లైట్ అండ్ వెరీ హెవీ న్యూక్లియస్ హ్యావ్ లెస్సర్ బైండింగ్ ఎనర్జీ. ఇక్కడ లైట్ న్యూక్లియై అండ్ ఇక్కడ హెవియర్ న్యూక్లియై. సో వీటి బైండింగ్ ఎనర్జీస్ తక్కువగా ఉంటాయి. సో యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఈజ్ 8.8 MeV. సో యావరేజ్గా మనకి మధ్యలో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎంత, 8.8 MeV. దేనికి అదంటే A ఈజ్ ఈక్వల్ టు 56. సో A ఈజ్ ఈక్వల్ టు 56 ఏంటండి అంటే ఫెర్రస్కి A ఈజ్ ఈక్వల్ టు 56. దానికి యావరేజ్గా 8.8 MeV ఉంటుంది. ఇది ప్రీవియస్గా మనకి క్వశ్చన్ అన్నట్టు. ఓకే, బైండింగ్ ఎనర్జీ పర్ యావరేజ్ న్యూక్లియై ఎంత ఏ అన్న అడగొచ్చు, ఆర్ వాల్యూ ఎంత కూడా అడగొచ్చు. ఇన్ వెరీ లైట్ న్యూక్లియై బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియై ఈజ్ లెస్సర్ వాల్యూ. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా కర్వ్లో, లెస్సర్ వాటికి బైండింగ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అండ్ హెవియర్ వాటికి కూడా బైండింగ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే లెస్సర్ వాల్యూస్లో ద రీజన్ ఈజ్ సర్ఫేస్ ఎనర్జీ ఎఫెక్ట్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. In very light nuclei, binding energy per nucleon is lesser due to surface energy effect, and in heavy nuclei, binding energy per nucleon is lesser due to Coulomb repulsion between protons. Protons కి మధ్యలో ఉన్న Coulomb repulsion వల్ల వాటి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అనేది తక్కువగా ఉంటుంది హెవియర్ న్యూక్లియస్లో.
రైట్. సో ఇది మనకు బిట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56 అండ్ దట్ ఈస్ ఫెర్రస్. దానికి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా 8.8 MeV ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ప్యాకింగ్ ఫ్రాక్షన్. దీన్నే మనం మాస్ డిఫెక్ట్ పర్ న్యూక్లియాన్ అంటాం. అంటే ఏంటి? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు డెల్టా ఎం బై ఏ, మాస్ డిఫెక్ట్ బై న్యూక్లియాన్స్, నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. దట్ ఇట్ షుడ్ బి నెగిటివ్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది నెగిటివ్గా ఉంటేనే ఆ న్యూక్లియస్ అనేది స్టేబుల్ న్యూక్లియస్ అనమాట. ఓకే, ద ఫార్ములా ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m minus a by a into 10⁴. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఫర్ మోర్ స్టేబుల్ న్యూక్లియై అండ్ ఎఫ్ ఈజ్ పాజిటివ్ ఫర్ లెస్ స్టేబుల్ న్యూక్లియై. సో ఇక్కడ మనకి ఇంకొక కర్వ్ ఉంది ఇక్కడ, దట్ ఈస్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ అటామిక్ నెంబర్. సో ఆ రెండింటికి తీసుకుంటే మనకు కర్వ్ అనేది ఇలా వస్తుంది, ఇది 0. సో ఇది నెగిటివ్ యాక్సిస్ అండ్ పాజిటివ్ యాక్సిస్. సో అటామిక్ నెంబర్స్ 20కి 200కి 20 కంటే తక్కువ అండ్ 200 కంటే ఎక్కువగా ఉన్న వాటికి ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇవేంది లెస్సర్ స్టేబుల్ అన్నట్టు, స్టేబుల్ అనేది తక్కువగా ఉంటుందని ఇక్కడ కూడా. అండ్ ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ 20 and 200 మధ్యలో ఉండే అటామిక్ నెంబర్ ఉండే న్యూక్లియస్కి స్టేబుల్నెస్ అనేది హెవీగా ఉంటుంది అన్నట్టు. ద మాస్ నెంబర్ లెస్సర్ దాన్ 20 and more than 200 ఆర్ మోస్ట్ stable one, and their packing fraction is and ikkada the mass number less than 20 and more than 200 are less stable, and their packing fraction is positive అన్నట్టు. అండ్ వెరీ లైట్ అండ్ వెరీ హెవీ న్యూక్లియై హ్యావ్ పాజిటివ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ ఆర్ లెస్ స్టేబుల్. ఇవి లెస్ స్టేబుల్. అండ్ 20కి 200కి మధ్యలో ఉండే న్యూక్లియసెస్ యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది నెగిటివ్గా ఉంటుంది అండ్ దే ఆర్ మోర్ స్టేబుల్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, లాస్ట్ వన్, న్యూక్లియర్ స్టెబిలిటీ అనేది ఇక్కడ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, స్టేబుల్ న్యూక్లైడ్స్ ఎలా వస్తుంది? ఈవెన్ అలా ఈవెన్గా ఎన్ని ఉన్నాయంటే 156 ఉన్నాయండి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఒక న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన ఇది. సో ఈవెన్ ఉన్నాయి 156, దీస్ ఆర్ ద మోస్ట్ స్టేబుల్. అండ్ ఈవెన్ ఆడ్ 54 ఉన్నాయి అండ్ ఆడ్ అనేవి 56 ఉన్నాయి. అండ్ ఆడ్ అనేవి మాత్రం ఒక 4 మాత్రమే ఉన్నాయండి. సో ఓకే, ఆడ్ అనేవి 4 ఉన్నాయి. ఆ 4 కూడా ఏంటంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7, దట్ ఈస్ హైడ్రోజన్, లిథియం, బోరాన్ అండ్ నైట్రోజన్. వీటికి ఆడ్ న్యూక్లియన్. ఇఫ్ వీ అబ్జర్వ్ హియర్ లిథియం 3 అంటే ఏంటండి? దిట్ ఈస్ Z ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ N ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 3. సో ఆడ్ న్యూక్లియస్. అండ్ బోరాన్ వచ్చేసి 5. సో 5 ఇవి కూడా ఆడ్. అండ్ నైట్రోజన్ 7 కూడా ఆడ్. సో ఇలా ఆడ్గా ఉన్నాయి మాత్రం మనకి ఇక్కడ 4 ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ 1 3 5 7 హైడ్రోజన్, లిథియం, బోరాన్, నైట్రోజన్. సో ఇవి ఈవెన్ న్యూక్లియై ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 156 ఉన్నాయి. ఈవెన్ ఆడ్ ఎలిమెంట్స్ ఉన్న నంబర్ ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 54. ఆడ్ ఈవెన్ ఉన్నాయి 56 ఉన్నాయి. అండ్ ఆడ్ ఉన్నాయి మాత్రం 4 ఉన్నాయి. ఇది ప్రీవియస్గా కూడా ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ.